ఈ రోజు మార్కెట్స్ ఎలా ఉన్నాయనుకోవచ్చు అంటారు? ఇప్పుడు మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ బాగానే ఉన్నాయి. అవి కూడా నిఫ్టీ కూడా 25 పాయింట్స్ ప్లస్ చూపించింది. సో ప్లస్ ఉంది. కానీ ప్రతిరోజు కూడా గ్యాప్ అప్ అవుతుంది, గ్యాప్ అప్ నిలబడట్లేదు. నిన్న కూడా లాస్ట్ అసలు న్యూస్ బట్టి ట్రంప్ మెత్తపడ్డాడు అన్నప్పుడు మార్కెట్ పెరగాల్సిందే కదా. వేరే నెగిటివ్స్ ఏం లేవు. సో ఆ లాస్ట్ 1 అవర్ లో 100 పాయింట్స్ ఏకదం టక 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 జారిపోయింది. అంటే ఆయన మీద కొంచెం ఇంకా భరోసా రాలేదు మార్కెట్ కి. ఆయన ఇంకా ఏదైనా చెప్తారనే భయం ఇంకోటి ఉంది. మార్కెట్ ట్రిగర్ పాయింట్ కావాలి. కానీ ఒక లెవెల్స్ లోనే ఉంటుంది. కింద పడట్లేదు, బాగా పడట్లేదు, బాగా పెరగట్లేదు. ఆ లెవెల్స్ అనేవి దాటితేనే కొంచెం ఇది వస్తుంది. ఇప్పుడు దాదాపుగా Q2 కూడా దగ్గరికి వస్తున్నాం. సో నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ 10th 11th నుంచి మనకి Q2 కూడా స్టార్ట్ అవుతాయి. సో పండగ సీజన్ స్టార్ట్ అయింది, జీడిపి బాగా వచ్చింది, ఇన్ఫ్లేషన్ తగ్గింది, రేపు ఇంట్రెస్ట్ కూడా తగ్గుతాయనే ఉద్దేశం అంత పాజిటివ్ ఉంది. కాబట్టి రేపు చిన్నగా మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది కార్పొరేట్ రిజల్ట్స్ Q1 కంటే Q2 బాగుంది అంటే ఆ ఫీలింగ్ రావాలి. సో Q2 రిజల్ట్స్ వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అది మనకి Q2 బాగానే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో అంటే ప్రాబిలిటీ ఆఫ్ గోయింగ్ హై ఈజ్ హయ్యర్, ప్రాబిలిటీ ఆఫ్ గోయింగ్ లో ఈజ్ లోవర్, ప్రొవైడెడ్ దానికి అనుగుణంగా ఇంకొక బేస్ ఒక రకంగా గుదిబండ అనుకోవచ్చు. ఏది ట్రెమర్స్. ఆ ట్రెమర్స్ ఆయన మెత్తపడిన తర్వాత ఆయన స్ప్లిట్ పర్సనాలిటీ లాగా ఒకటి రాత్రి ఒకటి చెప్తాడు, పగలకు కూడా చెప్తారు. ఇప్పుడేమో ఒక పక్కనేమో మన ప్రైమ్ మినిస్టర్ పొగుడతాడు, ఇంకో పక్కనేమో ఐటీ మీద కూడా టారిఫ్లు వేస్తాను అని చెప్పి ఒక ఇది వస్తుంది. సో అది ఆయన కరెక్ట్ గా ఆయన భావన లేకపోతే ఎవరన్నా ఇది రూమర్స్ అనేది తెలియదు. కాబట్టి ఫార్మా తీసుకుంటే 250% అన్నారు. ఇప్పుడు ఫార్మా మీద తెలియదు. ఫార్మా సెక్టర్ స్తబ్దతగా ఉంది. అది ఆ డైరెక్షన్ తెలిస్తేనే ఫార్మా సెక్టర్ కూడా ఎంత వేస్తారు అనేది తెలిస్తేనే ఆ ఫార్మా సెక్టర్ కూడా మూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఈ ట్రమర్స్ అనేది ఈ UN నేషన్స్ 9th నుంచి 29th దాకా మీటింగ్ జరుగుతుంది. కాబట్టి ఆ మీటింగ్ లో ఏమవుతుంది, ఏం చేస్తారు, ఈ లోపల ఆయన సెటిల్ చేసుకుంటారా లేదా, క్లారిటీ అంటే అన్సర్టనిటీకి ఒక దారి క్లారిటీ ఇస్తే మార్కెట్ పెరగడానికి రెడీగా ఉంది. ఎందుకంటే ఎఫ్ఐస్ చూడండి 94% షార్ట్స్ ఉన్నాయి. 94% షార్ట్స్ అంటే హెవీ షార్ట్స్ అనుకోవచ్చు ఒక రకంగా. అంటే ఏదన్నా కొంచెం బాగా ఓవర్సౌల్డ్ అనుకోవచ్చు. మార్కెట్ ఓవర్సౌల్డ్ జోన్ లో ఉంది. కాబట్టి సో డెఫినెట్ గా పాజిటివ్ న్యూస్ కోసం చూసినప్పుడు, ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మనం పాకిస్తాన్ వార్ అప్పుడు చూసాం కదా. పాకిస్తాన్ వార్ సీజ్ ఫైర్ అవగానే May 12th 1000 పాయింట్స్ పెరిగింది. 24,925 ఆ రోజు. అది మళ్ళీ ఇప్పటిదాకా రాల ఇన్ని నెలల్లో. దాని క్రాసే కాల, దగ్గరికి కూడా రాలి, నియర్ బై కూడా రాల. సో ఎప్పుడైతే అది క్రాస్ అయిందో మనకి కొంచెం పాజిటివ్ జోన్ లోకి వచ్చినట్లు లెక్క. సో అది క్రాస్ అవ్వాలి. ఏదైనా టెక్నికల్ గా చూస్తే 25,100 అబోవ్ మనకి ఎప్పుడైతే వెళ్ళిందో మార్కెట్ బేరిష్ జోన్ నుంచి బులిష్ జోన్ లోకి వచ్చినట్లు లెక్క. 25,100 అబోవ్ ఉంటేనే. సో అది మనం డౌన్ సైడ్ అనుకోండి, మీరు 24,500 కట్ కాకూడదు. 24,500 బేసిక్స్ 3 టైమ్స్ అక్కడ సపోర్ట్ తీసుకొని వచ్చింది. క్లోజింగ్ బేసిస్ పైకి వచ్చింది, కానీ ఇంట్రాడేలో జస్ట్ కిందకి వచ్చి మళ్ళీ పైకి వచ్చింది. సో ఒకవేళ అది ఏమైనా కట్ అయినా 24,300 లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ తీసుకోవచ్చు. ఏది సపోర్ట్, సెకండ్ లెవెల్ సపోర్ట్. అంతేగాని పెద్ద మార్కెట్ పడకపోవచ్చు. 24,500 కూడా కట్ కాకపోవచ్చు. ఒకవేళ కట్ అయితే మన నెక్స్ట్ లెవెల్ ఉండాలి. కాబట్టి 24,300 ఎప్పుడైతే ఈ 25,100 దాటి అబోవ్ క్లోజ్ అయిందో, సో డెఫినెట్ గా నెక్స్ట్ ఇంకా కంటిన్యూషన్ అన్ని బాగుంటే, పారామీటర్స్ రిజల్ట్స్ బాగుండాలి, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాలి, ప్లస్ ట్రమర్స్ తగ్గిపోవాలి. అది ఎంత బాగా జీరో అయిపోతే మరీ మంచిది. అన్ని కంట్రీస్ కి 15% వేశారు. సో చైనాకి 30% వేశాడు. అది అలాగా 15 30. చైనా కూడా చెప్తుంది కదా, ఇండియా మీద 50% ట్యాక్స్ అనేది మరీ అభ్యంతరకరం, టూ మచ్ ట్యాక్స్ అని చెప్పి చైనానే చేసింది. బ్రెజిల్ ప్రెసిడెంట్ కూడా లూలా, ఆయన కూడా ఇండియా మీద ఇంత కరెక్ట్ కాదు. సో ఇండియా ఎవరి మీద ఆధారపడదో మనం ఒక రకంగా ఇండియా మీద కొంచెం ఆధారపడ్డాం అన్నట్టుగా ఆయన చెప్పాడు ఆయన. సో డెఫినెట్ గా అంటే బ్రిక్స్ లో కూడా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. దాంట్లో BRICS అంటే మొత్తం బ్రెజిల్ ఉన్నాయి కాబట్టి దాంట్లో అది కొంచెం మనకు సపోర్టివ్ గా మాట్లాడుతుంది. అంత ఎక్కడ చూసినా ఇండియాకి సపోర్ట్ గానే మాట్లాడుతున్నారు. ఇంత పర్సెంటేజ్ ఎవరికి లేదు. అది కూడా మీరు బ్లడ్ మనీ మీది
యుద్ధం చేయడానికి డబ్బులు ఇస్తున్నారు, అందుకే అది యుక్రెయిన్ తగ్గట్లేదు అంటాడు. అంటే అసలు విషయం అదే. మరి నిజంగా నేను 1 డేలో వచ్చిన సీట్ లో 1 డేలో తగ్గిస్తా అన్నారు. మరి ఇప్పుడు దాకా ఏమైంది? డెడ్ ఎకానమీ అన్నాడు ఇండియానికి, ఏమైంది? డెడ్ ఎకానమీ. వాళ్ళ డెడ్ ఎకానమీ చూస్తే $37 ట్రిలియన్, మోర్ దెన్ 1 ట్రిలియన్ ఇంట్రెస్ట్ కడతారు. సో మనం ఎంత, మన ఎకానమీ ఎంత, మన డెడ్ ఎకానమీ ఎంత? మన 2 ట్రిలియన్ ఉంటుంది. సో ఎక్కడ డిఫరెన్స్? అంత అంటే ఎంత అబాండం వేయాలో ఇండియా మీద అంత అబాండం వేసి ఇప్పుడు కాళ్ళబేరానికి వస్తున్నాడు, మెత్తపడ్డాడు. అది కూడా ఒక రకం మంచిదే. అంటే తెగేదాకా లాక్కూడదు కాబట్టి ఇండియా కూడా కొంచెం ఆ యుఎస్ తో కొంచెం మనం అమికబుల్ గా సెటిల్ చేసుకుంటేనే మంచిది. మేబీ ఈ మంత్ లో సెటిల్ అవ్వద్దు అనేది ఒక మార్కెట్ కి ఒక చిన్న ఆశ. సో డెఫినెట్ గా ఇది కనుక ఒక మంచి పాజిటివ్ న్యూస్ వస్తే విపరీతంగా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. 95-94% షార్ట్స్ ఉన్నాయి కాబట్టి మంచిగా పెరగాలి. ఇప్పుడు 25 ఆల్ టైమ్ హై ఎంతంటే 26,277, 26,300 అబోవ్ క్లోజ్ అవుతుందా? చిన్నగా మళ్ళీ ఫ్రెష్ ఆల్ టైమ్ హై చూసే అవకాశాలు ఉంటాయి. మనకి మంచిగా ఉంటే అన్ని బాగుంటే డిసెంబర్ కి 30,000 కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకు అన్ని పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. సో బయట నుంచి గ్లోబల్ న్యూస్ ఏదైతే వస్తుందో అది కూడా పాజిటివ్ అయితే డెఫినెట్ గా అది యాడ్ ఆన్ అవుతుంది. ఆ యాడ్ ఆన్ అయినప్పుడు మనకు సర్ప్లస్ విపరీతంగా పెరిగే మార్కెట్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఒక కాలర్ తీసుకుని మనం కంటిన్యూ చేద్దాం. ప్రభు గారు హైదరాబాద్ నుంచి రఫీక్, నమస్తే అండి. మేడం నమస్తే మేడం, ప్రభు సార్తో మాట్లాడండి సార్. ఇది మాకు మెసేజ్లు వస్తా ఉన్నాయి సార్, ఈ షేర్ కొనుక్కోవచ్చా, మైక్రో ఫైనాన్స్ కొనుక్కోండి అని. ఇట్లాగా డైలీ ఒక 10-5 కాల్స్ వస్తున్నాయి, ప్లస్ మెసేజ్లు కూడా వస్తున్నాయి సార్. ఇట్లాంటివి కొనుక్కోవచ్చా? ఓకే, ఇది చాలా మందికి ఇట్లా వస్తూ ఉంటాయి. ఎందుకంటే కొన్ని స్క్రిప్ట్స్ అసలు ఫండమెంటల్స్ లేని స్క్రిప్ట్స్, పిచ్చి మైక్రో స్క్రిప్ట్స్ దాంట్లో ఏముండవు. వాళ్ళు గనక దాన్ని ఇది చేసుకొని దాన్ని పెంచేసి వాళ్ళకున్న షేర్స్ అమ్మేసుకోవాలనే ఉద్దేశంతో కొంత ఏంటంటే మెసేజ్ ఇస్తారు. అసలు మెసేజ్లు ఎందుకు ఇస్తారండి? ఎవరైనా ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఇవ్వాలి. మనకి అన్నోన్ పర్సన్ వచ్చినప్పుడు మనం దాన్ని అసలు నమ్మటం ఎందుకు? మనకి తెలీదు ఎక్కడి నుంచి అసలు. ఇవాళ రేపు ఫోన్ లో లింకులు వచ్చినా ఏదొచ్చినా మనకు తెలియకుండానే ఆ లింక్ ఓపెన్ చేస్తే బ్యాంక్ లోంచి డబ్బులు పోతున్నాయి. సో సైబర్ క్రైమ్ అంటే పెరిగిపోతుంది. సో మనకు తెలియంది ఏది అసలు టచ్ చేయకూడదు. మనకు తెలియని అన్నోన్ పర్సన్ మనకి న్యూస్ వచ్చినప్పుడు అలాంటి కంపెనీలు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు ఎందుకు ఇస్తారు? మనకి ఊరికే ఎందుకు ఇస్తారు? సో వాళ్ళకి ఏదో ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇస్తారు. అది మనం ఎందుకంటే తక్కువ ఉన్నాయి, 10 రూపాయలు ఉంది, 20 రూపాయలు ఉంది, ఇట్లాంటివి రావు కాబట్టి ఎక్కువ వస్తాయి, షేర్లు ఎక్కువ వస్తాయి లాంగ్ టర్మ్ లో అనుకోని చాలా మంది కూడా ఇది టెంప్ట్ అవుతుంటారు కొంచెం. అట్లాంటివి దయచేసి వద్దు. ఎందుకంటే పెద్ద షేర్ అయినా చిన్న షేర్ అయినా ఫండమెంటల్ ఉన్న కంపెనీలో ప్రైజెస్ విల్ డిఫర్. మార్కెట్ న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి నెగిటివ్ న్యూస్ వచ్చినా పాజిటివ్ వచ్చినా యాక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ లోవర్ రేంజెస్ కి వచ్చేసినప్పుడు రేంజ్ బౌండ్స్ ఉంటాయి కదా స్క్రిప్ట్. సపోజ్ 100 రూపీస్ ఉన్నది 170కి వెళ్తుంది, 170 నుంచి 120కి వస్తుంది, 120 నుంచి 210కి వెళ్తుంది. ఆ రేంజ్ బౌండ్ చూసుకుంటూ లోవర్ లెవెల్స్ లో మనం ఎంటర్ అవుతూ ఫండమెంటల్స్ ని ఉన్న స్క్రిప్ట్స్ చేసుకుంటే మనకి సంపాదించిన డబ్బు హార్డ్ అండ్ మనీ వాటిల్లో పెట్టుకుంటే ఇవాళ కాకపోయినా రేపైనా మన మార్కెట్ లో డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్ ఈ 3 ఉండాలి, అప్పుడే డబ్బులు వస్తాయి. అట్లాంటివి మెసేజ్లు వస్తున్నాయని లేకపోతే ఎవరో చెప్పారని లేకపోతే ఎవరికో ప్రాఫిట్ వచ్చింది. ఎందుకంటే ఎంటరింగ్ ఆఫ్ ద టైం, ఒక స్క్రిప్ట్ లో ఎంటర్ అయ్యే టైం కూడా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, మనం ఎంటర్ అయ్యే టైం పడచ్చు కదా. ఇప్పుడు సెప్టెంబర్ ఉంది, సెప్టెంబర్ నుంచి పడతా ఉంది మార్కెట్. సెప్టెంబర్ లో ఒక 10 లక్షలు పెట్టామనుకోండి, 10 లక్షలు పెట్టినప్పుడు అప్పటి నుంచి డౌన్ లో ఉన్నప్పుడు మన పోర్ట్ఫోలియో డౌన్ ఉంటుంది. ఇప్పుడు ఏ అనలిస్ట్ అయినా ఎవరైనా వాళ్ళు ఏంటంటే చెప్పంగానే పెరగవు, ఎట్టి పరిస్థితుల్లో తగ్గుతాయి, కొన్ని పెరుగుతాయి. తగ్గినప్పుడు కూడా మనకి భరోసా రావాలి, ఆ స్క్రిప్ట్ ఫండమెంటలేనా, మంచిదేనా, వాల్యూస్ ఉన్నాయా లేవా. వాల్యూస్ ఎక్కడికి పోవు, ఫండమెంటల్స్ లో ప్రైజెస్ విల్ డిఫర్. సో ఆ ప్రైజెస్ లోవర్ ప్రైస్ లో తీసుకోవాలి. ఎవరైనా ఇదే చేయాలి. మనం ఎవరు చెప్పినా, ఇప్పుడు నేను చెప్పినా దాన్ని అనుగుణంగా అసలు ఎట్లా ఉంది, లాస్ట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ క్వార్టర్ ఎలా ఉంది, అసలు ఫండమెంటల్స్ ఉన్నాయా, లాస్ట్ 5 years రిజల్ట్స్ వచ్చి తెలిసిపోద్ది. కంపెనీ మీద ఏమైనా నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఏమైనా డైవర్సిఫికేషన్ ఫండ్ చేస్తున్నారా, ఫండ్ చేసినప్పుడు ఎక్కడ పెడుతున్నారు, ఆ ఫండ్ అప్పుడు అక్కడి నుంచి రిటర్న్స్ రావాలి, అలా ఏమైనా వస్తాయా లేవా, ఇవన్నీ చూసుకోవాలి. లేదంటే మనం ఎక్కడ తీసుకొచ్చి ఎవరో 10 రూపాయలు ఉంది ఇలా మెసేజ్ వచ్చిందని కొన్నాం అనుకోండి, క్యాపిటల్ కూడా పోద్ది. ఆ స్క్రిప్ట్ మళ్ళీ అమ్మలేము, లిస్టింగ్ కూడా కాదు, రీమ్యాట్ చేసుకోవాలి. దాంట్లోంచి రీమ్యాట్ చేసుకోవాలి. బయటకు తీసుకోవాలంటే డబ్బులు ఎదురు పెట్టి మనం వెనక్కి తీసుకోవాలి. దట్స్ ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో ఈ అన్నోన్ మెసేజ్ అనేది
అసలు మైండ్ సెట్ లో తీసేసేయండి. అసలు దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, దయచేసి చేయొద్దు. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం హైదరాబాద్ నుంచి వర్తిక గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి ప్రభు గారితో. ఓఎన్జీసీ అండి. ఓఎన్జీసీ ఓఎన్జీసీ లాంగ్ టర్మ్ కి అయితే ఓఎన్జీసీ ఆయిల్ సెక్టర్ మనకి చిన్న చిన్నగా ఫసల్ ఫ్యూయల్ నుంచి రెన్యూబుల్ కి వస్తాం కాబట్టి పోను ఇప్పుడు మనకు తక్కువలో వస్తుందని రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నాం. సో అది కూడా గవర్నమెంట్ వాటికి రావట్లేదు, ప్రైవేట్ వాటికి వస్తుందని కూడా ఒక ఇది ఉంది. సో ఎందుకంటే వచ్చిన అమౌంట్ $35 తక్కువ తీసుకున్నాం. ఆ ప్రాఫిట్స్ ఎక్కడ వస్తున్నాయి? ప్రైవేట్ కంపెనీస్ వస్తాయి కానీ గవర్నమెంట్ ఐఓసీ కానీ ఇట్లాంటి వాటికి రావట్లేదు అనేది ఒక ఇది కూడా ఉంది. సో ఏదైనా మీకు నెక్స్ట్ 5 years 2030కి మనం కనుక ఫసల్ ఫ్యూయల్ నుంచి రెన్యూబుల్ కి రాకపోతే కార్బన్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అది ప్యారిస్ లో కన్వెన్షన్ లో అన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేసినాయి. సో డెఫినెట్ గా మనం నెక్స్ట్ నుంచి లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు ఇది ఆయిల్ తగ్గిపోతుంది కాబట్టి కొంచెం ఇది మనం ఆ సెక్టర్ కాకుండా వేరే గ్రోత్ ఓరియంటెడ్ ఈవీస్ కానీ లేకపోతే సెమీ కండక్టర్స్ కానీ ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకోండి, మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే, ఎవరైనా సరే లైవ్ లో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. లేదు పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే కనుక ప్రభు గారు వ్యక్తిగత నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ నెంబర్కి అయినా సరే మీరు కాల్ చేసి పర్సనల్ గా కూడా మాట్లాడొచ్చు.